జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. ఈరోజు మనం గోదా పాసురాల్లో 13వ పాసురం చెప్పుకుంటున్నామండి. అన్ని పాసురాలు ముగించుకొని మనం 13వ పాసురంలోకి వచ్చాము. புள்ளின்வாய் கீண்டானை பொல்லா வரக்கனை புள்ளி கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கள்ளம் புக்கார் வெள்ளி எழிந்து வியாஜு முறங்கித்து உள்ளம் சிலம்பின கான் போதரக் கண்ணினாய் உள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கழிந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. ఈ పాసురంలో అమ్మ గోదా తల్లి 8వ గోపికను నిద్ర లేపడానికి వెళ్తున్నారన్నమాట. ఆమెకు చాలా అందమైన సుందరమైన నేత్రాలు ఉన్నాయిట. ఆమెకి కృష్ణుడు ఇంకా వస్తాడు నా దగ్గరికి అని చెప్పని ఆ తల్లి చక్కగా పడుకొని ఆ నేత్రాలతో చూస్తూ పడుకున్నదిట. మనకి కృష్ణ పరమాత్మ వస్తాడని చెప్పని మీరు చూస్తూ కూర్చున్నారు, ఇంకా రావటం లేదు ఆయన, మనమే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళదాము ఈ వ్రతం చేసుకోవడానికి అని చెప్పని తెల్లవారుజామున లేచి, పొద్దున్నే వస్తుంది కదా నక్షత్రం, అది బృహస్పతి నక్షత్రం అంటారు, అది కూడా అస్తమిస్తున్నది. అన్ని దిక్కుల్లో పక్షులు వెళ్ళిపోతున్నాయి, అవి ఆహారం తినడానికి వెళ్ళిపోతున్నాయి. తుమ్మెదల వంటి నేత్రాలు కళ్ళు పెట్టుకున్న సౌందర్యం గలమ్మ, నువ్వు తొందరగా లేచిరా, మాకు నీతో పాటు కలిసి ఈ వ్రతం చెయ్యాలి అని ఉన్నది. రాముడి కోసం ఆ రోజు ఆ త్రేతాయుగంలో రాముల వారి కోసం ఎట్లాగో ఎదురు చూశారో ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కృష్ణుడి కోసం గనక ఆ గోపికలందరూ ఎట్లా విరహంతో ఆయన వస్తారు, ఆయనతో కలిసి మనం రాస చేద్దామని చెప్పని ఎట్లా సరయూ నదిలో వెళ్ళి స్నానాలు చేశారో అట్లాగే మనం కూడా ఇక్కడ వెళ్ళి స్వామిని అనుగ్రహం కోసం అని చెప్పని మనం వెళ్ళి అక్కడ స్వామి సేవ చేసుకోవడానికి వెళదాం తల్లి, నువ్వు కూడా లేచిరా స్నానం చేసి అని చెప్పి చెబుతున్నది. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.